హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అర్జున్ స్టోరీస్. సో సడన్గా ఇవాళ ఒక ట్రిప్ అనమాట, అన్ఎక్స్పెక్టెడ్. మొత్తం పొద్దున్న లేచి అర్జున్ని స్కూల్కి రెడీ చేస్తున్న నా ప్రిపరేషన్లో నేనున్నా. సడన్గా ఫోన్ వచ్చింది మా ఆడపడుచు నుండి, మనం అందరం గోవా వెళ్తున్నాం, మీరు హాఫ్ అన్ అవర్లో హైదరాబాద్ స్టార్ట్ అవ్వండి అని. 7:30కి కాల్ చేసింది, 8కి స్టార్ట్ అవ్వమని. కానీ పిల్లలతో లేట్ అవుతుంది కదా, 9:30కి మేము స్టార్ట్ అయినాం. ఇంకా టిఫిన్ చేయడానికి కూడా నాకు టైం లేకుండే, ఛాన్స్ లేకుండే. సో ఒక రొట్టె, మంచిగా సోరకాయ కర్రీ బాక్స్లో వేసుకొని వచ్చి కారులో తింటున్నా. పిల్లలతో ఎంత ఆగముంటుంది తెలిసిందే కదా. మేము వెళ్ళేసరికి అయితే 11:30 అయింది. ఇంకా లంచ్ చేసుకొని స్టార్ట్ అవుదామని చెప్పి అక్క దగ్గరికి అయితే వచ్చేసినాం. అంటే మేము ఆడపడుచుని కూడా అక్క అని అంటాం, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మా హస్బెండ్ వాళ్ళ అక్క అనమాట. ఇంకా మా ఆడబిడ్డ పిల్లలు అయితే స్కూల్ నుండి మధ్యలో తీసుకొచ్చేసినాం. అసలు చిన్నప్పుడు ఇట్లా స్కూల్ క్లాసెస్ అవుతుంటే మధ్యలో మనం ఇంటికి వచ్చేస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. వాళ్ళు కూడా ఇవాళ అది ఎక్స్పీరియన్స్ అయ్యారు. సో మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయినాం. కరెక్ట్ 11 అవర్స్ పడుతుంది అని అన్నారు, కానీ మేము మధ్యలో ఆగుకుంటూ వెళ్ళినాం కాబట్టి నైట్ 2 అయింది మేము రీచ్ అయ్యేసరికి. 2-3 మంత్స్కి ఒకసారి అయినా ఇట్లా ఫ్యామిలీ ట్రిప్స్ వేయాలి. మనసు కూడా కొంచెం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంకా పిల్లలతో వెళ్ళినప్పుడు మధ్యలో స్నాక్స్ అయితే కంపల్సరీ. ఆకలేస్తుంది అని అన్నారు, సో లైట్గా అట్లా తినేసినాం స్నాక్స్ లాగా. ఎప్పటి నుంచో మా హస్బెండ్ నేను మనమే ఇద్దరం వెళ్దాము ఎక్కడికైనా టూర్కి, అసలు పెళ్ళైనప్పటి నుండి మొత్తం పిల్లలతోనే సరిపోయింది అని అనుకుంటూనే ఉన్నాం. సడన్గా ఇట్లా గోవా ప్లాన్ అనమాట. సో మేము చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. నేనైతే మెయిన్గా ఫస్ట్ టైం వెళ్తున్నా ఇట్లా ట్రిప్కి. ఎప్పుడు లోకల్లోనే తిరుగుడు తప్ప, హైదరాబాద్ తప్ప ఇంకా ఏడా పోయింది లేదు. ఇది ఫస్ట్ టైం ఇంకా నా లైఫ్లో. మనకు కరీంనగర్ డ్యామ్ తప్ప వేరే బీచ్ తెలియదు. ఇప్పుడు వెళ్తున్నాను నేను, దట్టు గోవా బీచ్కి. ఇంకా నైట్ డిన్నర్ చేసేసి ఒక ఊర్లో, బెహల్గావ్ అని ఒక ఊరు వస్తుంది అనమాట, అక్కడ డిన్నర్ చేసేసి వెళ్తున్నాం గోవాకి. సో రీచ్ అయిపోయినాం. ఇంకా రేపటి నుంచి డే 1 డే 2 ఇన్ గోవా అన్ని వీడియోస్ వస్తాయి నా యూట్యూబ్ ఛానల్లో, మిస్ అవ్వకుండా చూసేయండి. బాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.